వల్లభనేని వంశీ అరెస్టుతో ఏపీ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మూడో కంటికి తెలియకుండా నేరాలు చేయడంలో వంశీ దిట్ట అని ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. వంశీ లాంటి వారు సమాజంలో ఉండడానికి అనర్హులని విమర్శించారు. వంశీ అరెస్టు చట్టబద్దంగానే జరిగిందని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చూస్తున్నటువంటి వల్లభనేని అరెస్టు ఈ రోజు రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒక క్రిమినల్ని, ఒక నేరగాడిని అరెస్ట్ చేసినందుకు ఈ రోజు ప్రజలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించి ఆ కంప్లైంట్ విత్డ్రాయల్ చేయించినటువంటి ఒక క్రిమినల్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ. ఇక నేరాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వల్లభనేని వంశీ. వల్లభనేని వంశీ ఒక మనిషి అయి ఉంటే అనేక కేసులు ఉన్నటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే ఇటువంటి సత్యవర్ధన్ లాంటి వాళ్ళని బెదిరించి కంప్లైంట్ విత్డ్రాయల్ చేయించడం ఏంటి? ఒక మనిషా, ఒక పశువా, ఒక మృగమా అని ఈరోజు రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. తల్లి లాంటి పార్టీ మీద విధ్వంసం చేశారు, పార్టీ ఆఫీస్ మీద. ఎన్టీఆర్ కుమార్తె, తెలుగు ప్రజల ఆరాధ్య దైవం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వర్ గారి మీద కంప్లైంట్ చేయటం అనేటువంటిది ఇక వంశీని ఎంత మాట్లాడినా కూడా తక్కువే. అటువంటి దుర్మార్గుడు వల్లభనేని వంశీ. ఇటువంటి వాడు సభ్య సమాజంలో ఉండొచ్చునా ఉండకూడదా అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇదే కాదు, ఇంకా అనేక కేసులు ఉన్నాయి. ఒక క్రిమినల్ నేరం చేస్తే మూడో వాడికి తెలియకుండా ఏ విధంగా నేరం చేయగలడో వల్లభనేని వంశీకి తెలిసినంత ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. అటువంటి నేరగాడిని ఈరోజు అరెస్టు చేయటం కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రోజు ఈ రోజు అని కూడా నేను